వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సివిల్స్ 2024 విజేతలకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బట్టి కోమిటిరెడ్డి నిస్సహాయులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని వెల్లడి. పోలింగ్ బూత్లను మార్చడం వల్ల ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఉందన్న అవినాష్. టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపణ. నల్లపరెడ్డిపల్లెకు బయట వ్యక్తులు భారీగా వచ్చారన్న అవినాష్. రాహుల్ గాంధీ అరెస్ట్, ఢిల్లీలో హైటెన్షన్. ఈసీ కార్యాలయానికి కూటమి ఎంపీల ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు. ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురి అరెస్ట్. ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. కందుల దుర్గేష్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చ. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ లో రాష్ట్ర ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు తెలంగాణ యువతకు ప్రభుత్వ రంగంలో అవకాశాలను పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు మార్గదర్శకతను అందించడం, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సమర్థతను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి యువతకు ఈ అవకాశాలను అందించి వారి ప్రతిభను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సివిల్ సర్వీసెస్కు సంబంధించి శిక్షణ పొందేటువంటి విద్యార్థులంతా ఈ దేశ అత్యున్నతమైనటువంటి యొక్క స్థానాన్ని అధిరోహించడానికి మీకు ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మీరు కష్టపడుతున్నటువంటి దాంట్లో ఇది పాత్ర చాలా చిన్నదే కావచ్చు, కానీ ఒక సంతృప్తికరంగా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో మన మీద బాధ్యతను ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తూ ఉంది, దీన్ని అచీవ్మెంట్ చేయాలి అని ఎక్కువగా శ్రమపడడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈరోజు తప్పకుండా తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో చేయడానికి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఆ గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లా నుంచి పుట్టొచ్చినారో ఆ ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్తే అక్కడ ఉండబడేటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ పై చర్చకు డిమాండ్ చేసి నిర్బంధించడం అమానుషమని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పై ప్రశ్నలు ఎదురైనప్పుడు ప్రజలు తమ అనుమానాలను, ప్రశ్నలను ప్రస్తావించడంలో తప్పులేదు, కానీ దానికి ప్రభుత్వం నిర్బంధంలో స్పందించడం అందుకు తగ్గ ప్రవర్తన కాదని చెప్పారు. దేశ ప్రజలకు వారి హక్కులపై చర్చ చేసే సౌకర్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల అరాచకాలు జరగబోనియడం లేదని స్పష్టం చేశారు. కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరం కూడా పార్లమెంట్ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మమ్మల్ని పీటీఐ బిల్డింగ్ ముందు మమ్మల్ని రాయసీన రోడ్ మన ప్రెస్ క్లబ్ పోయే కాన్స్టిట్యూషన్ క్లబ్ పోయే దారిలో మమ్మల్ని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని మేము పదే ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయాలని కోరుకున్నాం. చర్చ చేయకుండా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ మరియు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా అరెస్ట్ అయ్యారు. గడిచిన లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో పార్లమెంటు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేసిన ఎంపీలను ప్రత్యేక బస్సుల్లో తరలించిన పోలీసులు సంసద్ మార్గాన్ని బ్లాక్ చేసి ఈసీ ఆఫీసుకు వెళ్లే రహదారి మొత్తం నిరోధించారు. ఈ కూటమి నేతల అరెస్టుతో పార్లమెంటు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభాస్ కు తప్పకుండా పెళ్లి అవ్వాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులా కాదా అన్నది తెలీదు, కానీ ప్రభాస్ కు పెళ్లి మాత్రం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులలో సంచలనం రేపాయి. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు చర్చకు వచ్చిన శ్యామలాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని కలిగించాయి.
एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. మార్షల్స్ జీతాలు తగ్గించడం కాదు, అవి పెంచడానికే చూస్తున్నామని అన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాత జీతభత్యాలనే కొనసాగించాలని స్పష్టమైన వైఖరితో ఉన్నారని తెలిపారు. మరోవైపు ఇతర రాష్ట్రాల పద్ధతులను కూడా పరిశీలించి మార్షల్స్ జీవితాలను పెంచడానికి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ చర్చలు ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మార్షల్స్కి ఎలాంటి నష్టపరిహారం ఉండకూడదని, వారి అహంకారాలను మరియు సేవలను గౌరవిస్తూ జీతభత్యాలను పెంచడం, ఈ చర్యలు వారి ఉత్పత్తి మరియు విధుల్లో మరింత మార్పు తీసుకురావాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. జిహెచ్ఎంసీ నుంచి ఈవీడీఎంలో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతభత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. అది ఉంటుందనేది. దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఏడితో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు, అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది. వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమనే భావనలో ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా తగ్గటం కాదు, ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎక్కడ ఎటువంటి కమ్యూనికేషన్ జియో ఇప్పుడు 22,500 ఏదైతే ఇస్తామని జియో వచ్చిందో వాళ్ళ పాత జీతం ఇస్తామని ఆ జియో వస్తే వాళ్ళకు కొంత భరోసా ఉంటుంది కదా. జియో అవసరం లేదు, దానికి జియో తీసుకురావడానికి కూడా ఇంకా వేరే సిస్టమ్స్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూస్తున్నాం. వేరే స్టేట్స్లో ఇంకా బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయంటే అవి కూడా స్టడీ చేయడానికి మా టీంని అవసరం అంటే కనుక బెంగళూరు, మహారాష్ట్ర అక్కడ కూడా పంపిద్దామని కూడా అనుకున్నాం. సో అవి కూడా తీసుకొని వాళ్ళది మార్షల్స్ వాళ్ళ ఇదేంటంటే అక్కడ మహారాష్ట్రలో కొంత బెటర్ సిస్టమ్ ఉందంటే మనం బెటర్ సిస్టమ్ తీసుకొని అది తీసుకొస్తే కనుక ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉన్నప్పుడు హైడ్రా అనేది దాంట్లో మార్షల్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఇది ఉన్నప్పుడు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డితో పలువురు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు సుప్రియ, జమిని కిరణ్, దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగాయని సమాచారం. మంత్రి కోమటిరెడ్డి ఈ సాక్షాత్కారంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ఆవశ్యకతమైన సౌకర్యాలను అందించామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత పరిశ్రమకు సంబంధించి మరింత మద్దతు మరియు సహకారం అందించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ప్రధానంగా బ్యూరోక్రాట్ల బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ అధికారుల సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ₹1,00,000 చెక్కులు పంపిణీ చేశారు. గత ఏడాది సివిల్స్ పరీక్షల్లో విజేతలైన 140 మందికి ఆర్థిక సాయం అందించినట్లు బట్టి తెలిపారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. కేవలం ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు, దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా
అమలు చేయాలనే తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను మేము చేరుకోలేము. మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు. ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి బహుశా మిగతా దేంట్లో కూడా కలగదు. ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ 178 మందికి ఈరోజు మీరు ఉత్తీర్ణులై ఈ 178 మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆర్థిక రంగానికి తీరని నష్టం చేసిందని ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుండటంతో పాటు అప్పులు పెరిగిపోతున్నాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇలాంటి దుస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదని ఆయన అన్నారు. 2005-2006 బడ్జెట్లో 2,738 కోట్ల మిగులు చూపించిన మొదటి త్రైమాసికం ముగిసేసరికి 10,583 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఉద్యాన పంటలు సాగించి స్థిరమైన ఆదాయం పొందాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, చీడపీడలకు తట్టుకునే ఆయిల్ ఫామ్ సాగు చేసి అధిక లాభాలు గడించవచ్చని అన్నారు. ములుగు జిల్లా ఇంచెళ్ల గ్రామ శివార్లో 12 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి మంత్రి సీతక్కతో కలిసి భూమి పూజ చేశారు. ఈ ఫ్యాక్టరీ ములుగు జిల్లాకు ఎంతో అదృష్టమని మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో 3,000 ఎకరాల ఆయిల్ ఫామ్ చోట్ల ఉన్నాయని, ఫ్యాక్టరీ ఆరంభం ద్వారా సాగు మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మీరు ఏదడిగితే అది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఉగాది రోజుకి మా సీతక్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కేవలం 7-8 మాసాల లోపల ఈ యొక్క కేఎన్ బయోసైన్సెస్ ఫ్యాక్టరీ తప్పకుండా ప్రారంభోత్సవం చేస్తాము. మీ పంట మీ దగ్గరే క్రూడ్ ఆయిల్ ఏర్పాటు చేస్తాము. నేను కూడా 40 సంవత్సరాలు బట్టి ఆ వ్యవసాయం చేస్తున్నా, నాకేం ఇబ్బంది రాలేదు. కాబట్టి దయచేసి మీకు బంగారం లాంటి భూమి ఉంది, భూగర్భ జలాలు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి రైతాంగం ఉంది. ఎక్కడెక్కడో రైతులు వచ్చి మీ ప్రాంతంలో మేము బతికే అవకాశాలు కల్పించిన ప్రాంతం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక ఆయిల్ ఫామే కాదు, ఏదైనా సరే హార్టికల్చర్ పంటలు వేయండి, స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందండి. ఫ్యాక్టరీలైనా ఇంకేదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నా మొత్తం పట్టణాల చుట్టే నడుస్తుంది. కానీ పల్లెల వైపు మరి ఇలాంటి ఫ్యాక్టరీలు రావడం చాలా సంతోషం. యాజమాన్యం కూడా సుధా గారు వచ్చి ఒక లేడీగా తను ముందుకొచ్చి మన అటవీ ప్రాంతంలో ఆయిల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నందుకు మేము వారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో కూడా వారికి కావాల్సినటువంటి ల్యాండ్ను మరి ఇవ్వడానికి రెజల్యూషన్ కూడా క్యాబినెట్ అంత ఇవ్వడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి వెంటనే మేము అడిగినటువంటి ల్యాండ్ కూడా అలొకేట్ చేసినందుకు ఈరోజు శంకుస్థాపనతో మరి వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. లోకల్ పిల్లలకు కూడా 300 మందికి ఫస్ట్ ఫేజ్లో జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అది ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవడం, రైతులకు ఆదాయాన్ని పెంచడం, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఈ 3 లక్ష్యాలు నెరవేర్చేటువంటి ఆయిల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఈరోజు శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాజీ మంత్రి విద్య మరియు ఉద్యోగాల రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం కోసం న్యాయంగా 42% రిజర్వేషన్లు కేటాయించడమే సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీసీ వర్గం ఆర్థిక సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచడం ద్వారా వారి అభివృద్ధి కోసం అవకాశం కల్పించడమే అత్యవసరమని చెప్పారు. 42% రిజర్వేషన్లు వారి చదువును, ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిందే
కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, మలిదశ ఉద్యమంలో ఉద్యోగ గర్జన, కేసీఆర్ గారు అమర నిరాదీక్ష కరీంనగర్ నుంచే ప్రారంభమై మధ్యలో అరెస్ట్ అయి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథన భేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులు అందరు కలిసి, రమణన్న అందరు కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు ఈ సభకు రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ చారి చనిపోయింది. ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించి. శ్రీకాంత్ చారి నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది. ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో, ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినాం. మరి ఇలా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలహీన వర్గాల్లో ఏ కులమని ఉండొచ్చు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాలం వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించింది, అవమానపరిచింది. 47% ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది. 9th షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బతుకు నుంచి కొట్లాడింది. అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు వచ్చింది వాళ్ళు పార్లమెంట్ ద్వారానే వస్తుందని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడినరు. ఎవరు అటెండ్ కాలేదు, ముఖ్యులు అటెండ్ కాలేదు, ఆ పార్టీ ముఖ్య నాయకత్వమే అటెండ్ కాలేదు. ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు, ప్రధానమంత్రి టైం ఇవ్వలేదని చెప్పి ఈ 2 పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం. మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధ గంటలో జీవోలు చేసేటువంటివి అనేకంగా ఉన్నాయి కదా, అవెందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కరీంనగర్లో బీసీ కథనబేరి నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీసీలు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీల పరంగా కాకుండా చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే అది అంగీకరించలేమని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసం చేసిన వాటిని ఎండగట్టేందుకు ఈ కథనబేరి జరిపించామని ఆయన తెలిపారు. బీసీ వర్గం ఒకటిగా కలిసి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు ఏం చేశారు బీసీలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అంశాలు చెప్పడానికి ఉన్నాయి. బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల వరకు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి, కురవృత్తులను పెంపొందించడానికి చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అట్లా అనేకమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మాసాల నుంచి తిట్టడానికి టైం తప్ప ప్రజల కోసం టైం లేదు, సమాజం కోసం టైం లేదు, రైతాంగం కోసం టైం లేదు, నిరుద్యోగులైనటువంటి యువకుల కోసం టైం లేదు. కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి, ప్రజల్ని చైతన్యవంతుడం చేయడానికి మా 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మా నాయకత్వం, మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మరి 14వ తారీఖున కరీంనగర్లో ఈ కథన బేరికి రాబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ సమాజం అంతా అవేరే ఉంది. సమాజంలో 185% ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, సింహభాగంలో ఉన్నటువంటి బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా డిమాండల్లో ఒకటే, మా సమాజం డిమాండల్లో ఒకటే,
లోకల్ బాడీ ఎన్నికలు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలకు పోతే మేము ఒప్పుకుంటాం. ఒకవేళ పార్టీల పరంగా ఇస్తాము అని అంటే మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం అని చెప్పి పార్టీల పరంగా ఇవ్వడానికి మేమేమన్నా బిచ్చపోలవా, బిచ్చమెత్తుకోనికి వచ్చినామా? మాకు చట్టపరంగా కావాలి. చట్టసభల్లో చట్టపరంగా మా రిజర్వేషన్లు రైట్ రాలుగా కావాలని కోరుకునేటువంటి సమాజం. మరి మాకు మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా మాకు కావాల్సింది విలువలను కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం, సమాజంలో మాకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ ఉండే. కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 10 సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం. కాబట్టి 14వ తారీఖు నాడు జరిగే సభ కోసం, ఏర్పాట్ల కోసం మా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈరోజు కరీంనగర్కు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూసిర్రు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే, ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన, ఒక చేపలు పట్టుకునేవాడిని మంత్రి చేసిన అని ఎంత బలం మీకు, ఏ విధమైనటువంటి మరి మీకు రోషము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తుల గురించి అట్లా మాట్లాడతారా? ఎంత కించపరిచే మాటలు. అంటే చాకలి వాడిని, బట్టలు ఉతుక్కునేవాడిని నేను ఎమ్మెల్యే చేసిన అని మాట్లాడు. ఒక మంత్రి చేపలు పట్టుకుంటే నేను మంత్రి చేసిన అని మాట్లాడి, అంటే ఎంత బల్పు నీకు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం మేల్కోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇది కరీంనగర్తోనే కాకుండా అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క బీసీ కథన పేరుని విస్తరించి తప్పకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిరంతరంగా మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేదాకా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ ను వదిలేది లేదని మౌజీ మంత్రి ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రజలను నమ్మించి గద్దెనెక్కినట్లు విమర్శించారు. ఈ నెల 14న కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ బీసీ కథనబేరి నిర్వహించనున్నారు. బీసీల ఆత్మగౌరవంతో సంబంధం ఉన్న ఈ అంశం కాబట్టి ఈ హక్కులను సాధించేందుకు ఒక్కొక్కటిగా నిలబడాలని పిలుపునిచ్చారు. 14వ తారీఖు మేము కథనబేరి పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం మేము. పోనీ కనీసం 0 అవర్ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము. 100 మంది ఎంపీలు ఉన్నారు. 40% రిజర్వ్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. ఎందుకు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు. మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము 1 సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం, బూటకం. 5, 6, 7 తారీఖు అనేది బూటకం. ఈ రోజు స్టాల్ చేసిన బూటకం. నేను ఒక్కటే చెప్తున్నాను మీరు సూటిగా, మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం, 100% తిరుగుబాటు చేస్తాం. మా జాతులను అవమానం చేస్తే తప్పగా మీ మీద తిరుగుబాటు చేస్తాం, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద. అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే 42% ఇస్తా అని చెప్పి మొత్తం గంపగుతా మా ఓట్లా వేసుకొని నువ్వు గద్దెనెక్కినవో, నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం. ఈ బీసీల 42% అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి బస్సులో సాధించుకునేదాకా కథనబేరి పిలుపుతోటి నీ ఎంబడే పడతాం. కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి. డెఫినెట్ గా మా 42% మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి. 14వ తారీఖు నాడు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం. కేటీ రామారావు గారు వస్తుండ్రు, మా రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం ఉండగా అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సహకారం చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. తప్పక రాండి. ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి తప్పక సక్సెస్ చేయాలని చేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలంగాణ, జై బీసీ. పులివెందులలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి, కానీ ఈసారి ఫస్ట్ టైం పోలింగ్ బూత్ ను అలాగే ఉంచి ఓటర్లని వేరే బూత్ కి బదిలీ చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు చూపించుకొని వారి వద్ద ఉన్న ఓటర్ స్లిప్ ను బెదిరించి తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ కారణంగా ఓటర్లకు ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఓటర్లను గందరగోళంలో పడేస్తున్న టీడీపీ చర్యలను ఆయన తప్పుపట్టారు. ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నలపల్లిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకుడు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్ కి వెళ్లి ఓట్ వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్ లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్ కి వెళ్లి ఓట్ వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? సో ఓటర్ ఈజ్ కెప్ట్ ఇన్ డార్క్. ఏ బూత్ కి వెళ్లి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్ కి ఉండే అవకాశమే లేదు. దానికి కారణాలు రెండు. ఒకటి ఈ బూతులు మార్చడం, రెండోది ఓటర్ స్లిప్లు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం. నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలి. ఓటర్ ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది, కాపాడలేకపోతా ఉంది. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. 16,170 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ 14 నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని తెలిపారు. కేంద్రం 14 నెలల్లో 5,052.71 కోట్లు ఇచ్చిన కమిషన్ల కోసం పునరావాసం కల్పనపై కూటమి పెద్దలు దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు. దీంతో నిర్వాసితులకు ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవడం లేదని, వీరికి త్వరగా పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టుని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నిరావసిత ప్రాంతాలను కూడాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం చేస్తా ఉంది. ఎందుకంటే ఈ 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వము కనీసము ఒక్క పునరావాసన సంబంధించిన ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. దానికి సంబంధించింది మొత్తం అంతా కూడాను 45.72 మీటర్ల ఎత్తు అయితే 106,000 మంది పునరావాసం కల్పించాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక కాంప్రమైజ్ అయి రాజీ పడి 41.15 మీటర్ల ఎత్తుకే తగ్గించింది. దానివల్ల 196 టీఎంసీలు నిల్వ ఉండే ప్రాంతాన్ని 115 టీఎంసీలకే కుచించుకుపోయింది. సో అది పక్కన పెడితే ఈ పునరావాస కేంద్రాల్లో కూడాను ఈ యొక్క 41.15 మీటర్ల ఎత్తు కడితే ఈ ప్రాజెక్టు నీటి నిల్వను ఉంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి 38,060 ఇళ్లని
పునరావాసం కల్పించి వీళ్ళందరినీ ఖాళీ చేసేసి వాళ్ళకి మినిమము పునరావాస ఖర్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి యాజ్ పర్ ప్యాకేజ్ ప్రకారం ఇవ్వాలి. కానీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.